హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మన వెబ్సైట్కు 1,00,000 వ్యూస్ వస్తే యాడ్సెన్స్ నుంచి ఎంత మనీ వస్తుందనేది ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ నేను ఏదైతే ఈ వీడియోలో చెప్పే ప్రాసెస్ ఉందో ఈ కంప్లీట్ ఎర్నింగ్ మీకు విత్ ప్రూఫ్స్తో ప్రాక్టికల్గా స్క్రీన్పై అయితే చూపిస్తాను. సో అయితే ఇక్కడ ఒక డిస్క్లైమర్ చెప్తాను. అదేంటంటే ఇక్కడ నేను ఏదైతే ఒక ఎర్నింగ్ ప్రూఫ్ చూపిస్తానో ఈ ఎర్నింగ్ అనేది మాకు మాత్రమే సంబంధించింది. ఇక్కడ చూపించే ఈ ఎర్నింగ్ని బట్టి మీకు కూడా వచ్చేస్తుంది, మీరు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేయండి అని నేనైతే చెప్పట్లేదు. జస్ట్ నేను ఇక్కడ వెబ్సైట్స్ నుంచి మనీ వస్తుంది, సో బ్లాగింగ్ నుంచి ఒక రోజుకి ఇంత ఎర్న్ చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా రావడం కోసం మాత్రమే నేను చూపిస్తున్నాను. అంతే తప్ప మాకు ఇంత ఎర్నింగ్ వచ్చింది, సో మీరు కూడా స్టార్ట్ చేయండి, మీరు స్టార్ట్ చేస్తే ఇప్పుడే మీకు ఇంత మనీ వచ్చేస్తుందని నేను ఇక్కడైతే చెప్పట్లేదు. సో అలా ఎవరు చెప్పినా కానీ సో మీరు అదైతే నమ్మకండి. ఎందుకంటే ఏదైతే ఈ ఎర్నింగ్ ఉందో ఈ ఎర్నింగ్ వెనకాల అంటే బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ ఉంటుంది, చాలా వేస్ ఉంటాయి. సో ఇలా ఈ వేస్ ఏంటి, ఈ ట్రిక్స్ ఏంటి అనేది మీకు చెప్పకుండా ఇలా పైనున్న ఎర్నింగ్నే చూపించి మీరు స్టార్ట్ చేయండి అంటే సో మీరు స్టార్ట్ చేసినా కానీ మీకు అంత యూజ్ ఏమి ఉండదు. దాంతోపాటు మాకు వచ్చిన ఎర్నింగ్ ఏదైతే ఉందో ఆ ఎర్నింగ్ మీకు రాదన్నట్టు. సో కాబట్టి ఇక్కడ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. సో నేననే కాదు, మీరు యూట్యూబ్లో చూస్తే చాలామంది ఇలా కొన్ని స్క్రీన్ షాట్ చూపించి లేదా కొన్ని రికార్డింగ్స్ చూపించి ఎంత మనీ వస్తుంది, మీరు ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసేయండి అని చెప్తూ వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళు చెప్పింది కరెక్టే, వాళ్ళకు వచ్చిన ఎర్నింగ్ కూడా కరెక్టే. కాకపోతే వాళ్ళు ఏదైతే వాళ్ళ వెబ్సైట్లో వచ్చిన ఎర్నింగ్ కోసం వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ఉంటాయో ఆ ఎఫర్ట్స్ వేరేగా ఉంటాయి. మీకు వీడియోలో చెప్పే ఎఫర్ట్స్, వీడియోలో చెప్పే ప్రాసెస్ వేరేగా ఉంటుంది అన్నట్టు. సో ఏదైతే బ్యాక్గ్రౌండ్లో చేసిన వర్క్ ఉంటుందో అది మీకు చెప్పకుండా ఫ్రంట్లో మాత్రమే మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్తో కంటెంట్ ఇస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే చాలామంది ఫెయిల్ అవుతూ సో మధ్యలోనే వదిలేస్తూ మనీ లాస్ అవుతూ ఉంటారు. సో దీనికోసం నాకు చాలామంది కంప్లైంట్స్ చేశారు. సో ఇంత వస్తుందంట కదా, సో ఇంత ఎర్న్ చేయొచ్చు అంట కదా, సో మాకు కూడా చెప్పండి, సో ఇది మాకు కూడా తెలియాలని చాలామంది అడుగుతూ వస్తారు. ఇంకొంతమంది నేను ఇలా వీళ్ళు చెప్పినప్పుడు నేను స్టార్ట్ చేశాను, సో వాళ్ళకు వస్తుంది కానీ నాకు రావట్లేదని ఇంకొంతమంది చెప్తూ ఉంటారు. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ బ్లాగింగ్ ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ అనేది ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో లేదా 3 రోజుల్లోనో చెప్పే ప్రాసెస్ కాదు. సో మీకు మీరు ప్రాక్టికల్గా ఇందులో ఎక్స్పీరియన్స్ అవుతూ ఒక్కొక్కటి తెలుసుకుంటూ రావాల్సి ఉంటుంది. సో నేను చెప్పినంత మాత్రాన మీకు వర్క్ అవుతుందా అంటే అలా అస్సలు వర్క్ అవ్వదు. ఒకవేళ వర్క్ అయ్యేలా ఉంటే మీకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయమని నేను చెప్పేదానికంటే నేనే 10 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకుని నేనే ఎర్న్ చేసుకుంటాను కదా. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఒక పర్సన్ ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తాడో ఆ పర్సన్ కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అయ్యి తనకు తాను తన వెబ్సైట్లో ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. అలా పెట్టినప్పుడే మీరు కరెక్ట్ ఎర్నింగ్ చూస్తారు, కన్ఫామ్గా సక్సెస్ అవుతారు అన్నట్టు. సో అంతే తప్ప మీరు ఎవరో ఎర్నింగ్స్ చూపించారు, నేను ఇప్పుడే స్టార్ట్ చేసేస్తాను బ్లాగింగ్లో ఎంత మనీ వస్తుందని మీరు ఎప్పుడూ టెంప్ట్ అవ్వకండి. సో అలా టెంప్ట్ అవుతే మీరే లాస్ అవుతారు. ఇక్కడ వరకు ఫైన్ కదా. ఇప్పుడు ఏంటంటే మరి ఇవన్నీ చెప్తున్నారు కదా, మరి బ్లాగింగ్లో ఎర్నింగ్ ఉండవా, బ్లాగింగ్ అంత కరెక్ట్ కాదా అని అడిగితే సో నేను ఏం చెప్తానంటే సో బ్లాగింగ్ అనేది మంచి ప్లాట్ఫాము. ఈ బ్లాగింగ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెబ్సైట్స్ని బేస్ చేసుకుని చాలామంది ఈ వెబ్సైట్స్కి రిలేటెడ్గా కంపెనీస్గా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్తాను. సో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ బ్లాగింగ్కి ఎంత పవర్ ఉందో. కాకపోతే ఏంటంటే ఇందులో చాలా పేషెన్స్ ఉండాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, చాలా ట్రిక్స్ మీకు తెలియాల్సి ఉంటుంది. సో కంటెంట్ రీసెర్చ్ చేయడమైనా లేదా కంటెంట్ ఇవ్వడంలో అయినా లేదా మీ సైట్కి అథారిటీ పెంచుకోవడంలో అయినా చాలా ఎక్స్పీరియన్స్ మీకు ఉండాల్సి ఉంటుంది. ఇలా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు మంచి ఇన్కమ్ చూస్తారు. సో కాబట్టి ఈ ఫీల్డ్కి రండి. సో ఇందులో ఎర్నింగ్ ఉంటుంది. కాకపోతే వచ్చిన స్టార్టింగ్లోనే ఎర్నింగ్కి మీరు టెంప్ట్ అవ్వద్దు. ఎర్నింగ్ వచ్చేస్తుందని మీరు ఇప్పుడే స్టార్ట్ చేసేయొద్దు. ఇలా ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఒక 6 months నుంచి 1 year వరకు దీన్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి. ఇంకా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఈ బ్లాగింగ్ రిలేటెడ్గా రీసెర్చ్ చేయండి. ఇలా ఈ బ్లాగింగ్ అనే ఫీల్డ్లో కొంత టైం ట్రావెల్ చేసిన తర్వాత మీకంటూ ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేయండి. సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది, ఫాస్ట్గా సక్సెస్ అవుతారని నేను ఇక్కడైతే చెప్తాను. సో అంతే తప్ప వేరే వాళ్ళు ఏదో ఎర్నింగ్ చూపిస్తున్నారు, వేరే వాళ్ళు ఏదో మా వెబ్సైట్కి ఎంత మనీ వచ్చిందని చూపిస్తున్నారని మీరు టెంప్ట్ అవ్వకండి. అలా
అటెంప్ట్ అవుతే వాళ్ళు చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది, మీరు చేయాల్సిన ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇది నేను చెప్పే ఈ డిస్క్లైమర్ జస్ట్ ఇది ఒక ఐడియా కోసం, ఇలా ఇంత మనీ వస్తుందని ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే దీన్ని తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే మేము ప్రీవియస్గా యూట్యూబ్ని వెబ్సైట్ని కంపేర్ చేస్తూ యూట్యూబ్లో 1000 వ్యూస్ వస్తే ఎంత మనీ వస్తుంది, వెబ్సైట్లో 1000 వ్యూస్ వస్తే ఎంత మనీ వస్తుందని ఒక డెడికేటెడ్ వీడియో వీటి రెండింటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది. సో స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇది ఆ వీడియో. ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే ఆ వీడియోని చూడండి, ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంక ఈ వీడియోలోకి వెళ్తే, ఈ వీడియోలో మనం ప్రవీణ్ టెక్కీ అనే ఒక వెబ్సైట్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం కదా. ఈ వెబ్సైట్కి రీసెంట్గా 1 lakh వ్యూస్కి దగ్గరగా హిట్ అయ్యింది. సో దీన్నే మీకు ప్రాక్టికల్గా ఈ 1 lakh వ్యూస్కి ఎంత మనీ వచ్చిందనేది మీకు చూపిస్తాను. సో దీంతో పాటు అసలు ఈ 1 lakh వ్యూస్ ఈ వెబ్సైట్కి ఎలా వచ్చింది, దీని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటనేది కూడా చూపిస్తాను. అంటే ఒక వెబ్సైట్కి 1 lakh వ్యూస్ ఒక్కరోజే వచ్చాయంటే సో అది చాలా కష్టం. అది కూడా స్టార్టింగ్లో ఉన్న వెబ్సైట్కి రావడం అంటే అది చాలా కష్టం. సో దానికి బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక ట్రిక్స్ అన్నా ఉంటే, లేదా వేరే అదర్ వే అన్నా మనకు ఉంటుంది. సో ఆ అదర్ వే ఏంటి, ఎటువంటి ట్రిక్స్ యూజ్ చేసాం అనేది కూడా ఈ ఎర్నింగ్ ప్రూఫ్తో పాటు మీకు ఇక్కడ చూపిస్తాను. సో దీనికోసం నేను బ్రౌజర్ ఓపెన్ చేశాను. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ప్రవీణ్ టెక్కీకి రిలేటెడ్గా యాడ్సెన్స్ మెయిల్ ఉందో ఈ మెయిల్ని యాడ్ చేశాను. సో మీరు స్క్రీన్ పై చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడున్న ఈ సెర్చ్ ఆప్షన్లో గూగుల్ యాడ్సెన్స్ అని సెర్చ్ చేశాను. వచ్చిన రిజల్ట్ పై ట్యాప్ చేశాను. ఇది గూగుల్ యాడ్సెన్స్కి రిలేటెడ్గా ఉండే డాష్ బోర్డు. ఇక్కడ సైట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఏదైతే ప్రవీణ్ టెక్కీ సైట్ ఉందో ఈ సైట్ కనిపిస్తుంది. సో మీరు ఈ ఫీల్డ్లో ఉండి ఆల్రెడీ వెబ్సైట్స్కి రిలేటెడ్గా యాడ్సెన్స్ రిలేటెడ్గా ఒక ఐడియా ఉంది అంటే ఈ సైట్ ఎక్కడ ఉంటుంది, యాడ్సెన్స్ అప్రూవల్ అయిన సైట్ ఏ విధంగా కనిపిస్తుంది అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఈ సైట్ కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ హోమ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తాను. ఈ హోమ్ అనే ఆప్షన్లో ఈ రోజు వచ్చిన ఎర్నింగ్ చూపిస్తుంది, ఎస్టర్డే వచ్చిన ఎర్నింగ్ చూపిస్తుంది, లాస్ట్ 7 days చూపిస్తుంది, ఈ మంత్లో కంప్లీట్గా వచ్చిన ఎర్నింగ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో లాస్ట్ మంత్ కూడా చూపిస్తుంది. కాకపోతే ఈ వెబ్సైట్కి అప్రూవల్ లాస్ట్ మంత్ లాస్ట్లో అయింది కాబట్టి ఇక్కడ లాస్ట్ మంత్ ఎర్నింగ్ తక్కువగా కనిపిస్తుంది. సో ఇదైతే మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ వెబ్సైట్కి ఈ రోజు కంప్లీట్గా వచ్చిన ఎర్నింగ్ చూద్దాం. ఇలా చూస్తే టుడే సో ఫార్లో $39.17 అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏదైతే ఈ రోజు వచ్చిన ఎర్నింగ్ ఉందో ఈ కంప్లీట్ ఎర్నింగ్ ఈ రోజు ఈవినింగ్ 7కి ఈ ఎర్నింగ్ వచ్చింది అన్నట్టు. సో మీరు స్క్రీన్ పై కూడా చూడొచ్చు. ఇలా వచ్చిన ఈ ఎర్నింగ్కి ఎన్ని వ్యూస్ వచ్చాయనేది చూస్తే ఇక్కడ చూడండి, కింద పెర్ఫార్మెన్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ పెర్ఫార్మెన్స్లో పేజ్ వ్యూస్ చూస్తే 77.3K పేజ్ వ్యూస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అప్రాక్స్గా 77,000 అనుకోండి. ఈ 77,000 వ్యూస్కి $39.17 అయితే మనకు రావడం జరిగింది. సో దీన్నే ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేస్తే 3,300 వరకు ఐఎన్ఆర్లో మనకు రావడం జరుగుతుంది. అయితే ఈ వీడియో మెయిన్గా మన వెబ్సైట్కి 1 lakh వ్యూస్ వస్తే ఎంత మనీ వస్తుంది అనేది మెయిన్ కాబట్టి సో ఇంకా దానికి షిఫ్ట్ అవుదాం. ఇక్కడ చూడండి, ఎస్టర్డేలో ఎర్నింగ్ చూపిస్తుంది $47.33 మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ ఎర్నింగ్ ఏదైతే ఉందో ఇది ఎస్టర్డే ఎర్నింగ్ అన్నట్టు. ఈ ఎస్టర్డే ఎర్నింగ్కి పేజ్ వ్యూస్ ఎన్ని వచ్చాయో చూద్దాం. ఇలా చూడాలంటే పెర్ఫార్మెన్స్లో ఇక్కడ టుడే సోఫార్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎస్టర్డే అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే 96K వ్యూస్ మనకు ఎస్టర్డే వచ్చిందని ఇక్కడ డేటా చూపిస్తుంది. ఈ 96Kకి ఇక్కడ ఎర్నింగ్ చూస్తే $47.33 మనకు రావడం జరిగింది. దీన్నే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 3,800 మనకు రావడం జరిగింది. అంటే 1 lakh వ్యూస్కి అప్రాక్స్గా 4,000 వరకు ఈ వెబ్సైట్ నుంచి వచ్చిందని నేను ఇక్కడైతే చూపిస్తున్నాను. సో ఇక్కడ వరకు ఓకే కదా. అయితే ఇలా చెప్పినప్పుడు కొంతమందికి డౌట్స్ అయితే ఉంటే, ఇక్కడ ఏదైతే 1 lakh వ్యూస్కి వచ్చిన ఈ అమౌంట్ ఉందో ఇదే అమౌంట్ యూట్యూబ్లో చూస్తే 5,000 నుంచి 7,000 వరకు 1 lakh వ్యూస్కి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ వెబ్సైట్లో పోలిస్తే యూట్యూబ్ కన్నా తక్కువగానే ఉంది కదా అని మీలో చాలామంది అడగచ్చు. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం ఏదైతే ఒక వెబ్సైట్ కేటగిరీ, ఒక వెబ్సైట్కి వచ్చిన ట్రాఫిక్, ఒక వెబ్సైట్లో పెట్టిన కంటెంట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే మనకి ఎర్నింగ్ ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే,
ఇలా వచ్చిన ట్రాఫిక్ ఎంత టైం స్పెండ్ చేస్తుంది, ఎంత రిటెన్షన్ వస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇక్కడ ఈ ప్రవీణ్ టెక్కీ అని ఈ సైట్ తీసుకుంటే ఈ సైట్లో డౌన్లోడబుల్ లింక్స్ ఇచ్చి ఇక్కడ ఎవరైతే ప్రవీణ్ టెక్కీ అనే ఈ పర్సన్ ఉన్నారో ఈయన ఇన్స్టాగ్రామ్లో కొన్ని షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. అలా చేసిన షార్ట్ వీడియోస్తో యూజర్స్ని రీడైరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇలా రీడైరెక్ట్ చేసినప్పుడు యూజర్స్ వెబ్సైట్ లింక్స్ ఓపెన్ చేసి డౌన్లోడబుల్ లింక్స్ పై ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుంటారు, బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఏదైతే పోస్ట్లో ఒక కంటెంట్ ప్రొవైడ్ చేసామో ప్రొవైడ్ చేసిన కంటెంట్ని కొంచెమైనా ఒక్క వర్డ్ అయినా ఎవరూ రీడ్ చేయరు. జస్ట్ డౌన్లోడబుల్ లింక్ దగ్గరకు వచ్చి డౌన్లోడ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో విత్ ఇన్ సెకండ్స్లో అయ్యే ప్రాసెస్ ఇది అన్నట్టు. సో కాబట్టి ఈ వెబ్సైట్ కెర్నింగ్ ఇలానే ఉంటుంది. అదే మీరు కంటెంట్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్ తీసుకున్నారనుకోండి, వాటికి వచ్చే ఎర్నింగ్ మళ్ళీ వేరే ఉంటుంది. నెక్స్ట్ టూల్స్ వెబ్సైట్స్ కానీ లేదా ఏదైనా ఒక ప్రాసెస్ చేసే వెబ్సైట్స్ కానీ తీసుకున్నారనుకోండి, వాటికి వచ్చే ఎర్నింగ్ వేరే ఉంటుంది. ఇందులో కొన్ని ట్రిక్స్ అయితే మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఆ ట్రిక్స్తో మీకు డిఫరెంట్ వేస్లో ఎర్నింగ్స్ ఎలా వస్తున్నాయి, సో ఏది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఫ్యూచర్లో చూపిస్తాం. కాకపోతే ఏంటంటే ఇలా ఈ వెబ్సైట్లో వచ్చిన ఎర్నింగ్ ఒక బేసిక్ ఎర్నింగ్గా తీసుకోండి. సో మీరు ఏ వెబ్సైట్ స్టార్ట్ చేసినా మీకు 1 lakh వ్యూస్ వస్తే స్టార్టింగ్ ఇక్కడ ఏదైతే ఈ వెబ్సైట్కి వచ్చిన ఎర్నింగ్ ఉందో ఇంత ఎర్నింగ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదే ఎర్నింగ్ మీరు స్టార్టింగ్ ఎర్నింగ్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 1 lakh వ్యూస్కి 10,000 రావచ్చు, 15,000 రావచ్చు, లేదా మీ కంటెంట్ని బట్టి మీ సైట్లో స్పెండ్ చేసిన యూజర్ టైంని బట్టి 20,000 25,000 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఏదైతే ఇక్కడ 1 lakh వ్యూస్ వచ్చాయో ఇది ఒక బేసిక్ వెబ్సైట్కి స్టార్టింగ్ ఎర్నింగ్ అని మీరు దీన్ని అయితే తీసుకోండి. సో ఇది ఈ వెబ్సైట్కి 1 lakh వ్యూస్కి వచ్చిన ఎర్నింగ్ గురించి. అయితే ఈ వెబ్సైట్కి 1 lakh వ్యూస్ ఎలా వచ్చాయి, దీని వెనక ఎటువంటి వర్క్ చేశారని మీరు నన్ను అడిగితే దీనికోసం నేను ఏం చెప్తానంటే, ఇక్కడ ఎవరైతే ఈ ప్రవీణ్ టెక్కీ అనే ఈ వెబ్సైట్ ఓనర్ ఉన్నారో ఈయన ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. సో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు ఈయనకి ఏదైతే ఫాలోవర్స్ బేస్ ఉందో ఈ ఫాలోవర్స్ బేస్ని బట్టి ఇక్కడ ఏదైతే వీడియో చేస్తున్నాడో ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ని బట్టి రీడైరెక్ట్ అవుతూ వస్తున్నారు. అంటే అక్కడ ఏదైతే ఒక షార్ట్ వీడియో ఒక ఇన్ఫర్మేషన్తో పెడతాడో ఆ ఇన్ఫర్మేషన్తో పెట్టినప్పుడు వ్యూస్ వస్తాయి కదా, ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ వస్తాయి కదా. ఇలా వ్యూస్ వచ్చినప్పుడు ఆ వీడియోలో ఒక ప్రాసెస్ చెప్పి ఒక లింక్ని ఈ సైట్లో యాడ్ చేశాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తూ ఉంటాడు. ఇలా చెప్పినప్పుడు ఎవరికైతే ఆ లింక్ నీడ్ ఉంది, ఆ ఫైల్ కావాలనుకుంటారో ఆ యూజర్స్ అందరూ ఈ వెబ్సైట్కి వస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోకి 1 million వ్యూస్ వచ్చేసాయి అనుకోండి, 1 million వ్యూస్లో 1 lakh మెంబర్స్ అయినా అక్కడ నుంచి ఇక్కడికి రీడైరెక్ట్ అవుతూ ఉంటారు కదా. అలా రీడైరెక్ట్ అయినప్పుడు వచ్చిన వ్యూసే ఇక్కడ వచ్చిన వ్యూస్. దీన్నే మీకు ఇక్కడ చూపించాను. సో అంతే తప్ప దీని బ్యాక్గ్రౌండ్ మేము ఎటువంటి SEO చేయలేదు, ఎటువంటి ఆప్టిమైజేషన్ చేయలేదు. జస్ట్ తనకున్న ఫ్యాన్ బేస్ లేదా ఫాలోయింగ్ బట్టి ఈ సైట్కి ఇంత ట్రాఫిక్ వచ్చింది. సో ఇది ఈ ట్రాఫిక్ బ్యాక్ సైడ్ ఉన్న వర్క్ కోసం ఇది ఈ వీడియోకి సంబంధించి. ఈ కంప్లీట్ వీడియో చూసారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి మేము పెట్టిన ఎఫర్ట్స్, మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అంటే ఒక చిన్న లైక్ చేసి ఏదైనా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఈ వీడియోకి సంబంధించి. థ్యాంక్ యూ.